ఎన్నికలకు ముందే ఓటర్లకు ప్రభావితం చేయడానికి బీఆర్ఎస్ దొంగ సర్వేలు చేస్తోంది. ఓడిపోతున్నారని తెలిసే ఇలాంటి దొంగ సర్వేలు చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ విషయమై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సర్వే సంబంధించి ఎలక్షన్స్ నడుస్తున్న క్రమంలో చాలా క్లియర్ గా ఈ ఏజెన్సీ కూడా సర్వే చేసి ఈ రకంగా ఉందని ఓటర్లని ప్రభావితం చేసి అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ని ప్రభావితం చేసే విధంగా కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆ రకంగా ఎవరు కూడా చేయకూడదు. కానీ కేకే సర్వే ఉద్దేశపూర్వకంగా కేకేఆర్ హరీష్ రావు డైరెక్షన్ లో వాళ్ళ ఇంట్లో కూర్చొని ఒక 2 గంటలలో ఒక లిస్టు తయారు చేసి ఒక ప్రిడిక్షన్ తయారు చేసి ఉద్దేశపూర్వకంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న ఒక పొలిటికల్ స్టంట్ లో భాగంగా కేకే సర్వే కూడా హరీష్ రావు కేటీఆర్ డైరెక్షన్ లో ఈ రకంగా ఒక న్యూస్ ఛానల్స్ కి దాన్ని సర్వే పోల్ ని ప్రకటించి ఈ రకంగా ఎడ్జ్ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. దానికి ఏదైతే దానికి అగేన్స్ట్ గా ఎలక్షన్ ఆర్ఓ గారికి దానిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో ఏదైతే కేకే సర్వే ప్రిడిక్షన్స్ గురించి ఇది జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భుజాలు గుద్దుకుంటూ ఏదైతే వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా మాధ్యమాల్లో దీన్ని ప్రచారం చేస్తుండ్రో ఇదే కేకే సర్వే చాలా సందర్భాల్లో హర్యానాలో ఢిల్లీలో అడ్డగోలుగా వారు ఈ సర్వే ఇచ్చినప్పుడు వారు ఇచ్చిన సర్వే ఫలితాలు దాని తర్వాత ఏదైతే రిజల్ట్స్ కి చాలా భిన్నంగా ఉంటాయి. అంటే ఈ సర్వే ఎటువంటి వాస్తవాలు లేవు. గతంలో అనేక సందర్భాల్లో కూడా ఈ రకంగా కొంతమంది మాటల మేరకు ప్రభావితం చేసి ఓటర్లని ప్రభావితం చేయడానికి ఇటువంటి సర్వేని కేకే సర్వే సంస్థ నిర్వహిస్తుందని చెప్పి గతంలో అనేకమైన రుజువులు ఉన్నాయి. ఇప్పటికన్నా దీనిపైన ఏదైతే కేకే సర్వే చేసిరో దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేపు ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా వారి దగ్గర కూడా సమయం సుదర్శన్ రెడ్డి గారి దగ్గర కూడా సమయం తీసుకోవడం జరిగింది. రేపు 11 గంటలకు వారికి కూడా కంప్లైంట్ ఇస్తాము. అండ్ అయితే సెంట్రల్ ఎలక్షన్ దానికి సంబంధించి కూడా మెయిల్ రూపకంగా కూడా దీన్ని కంప్లైంట్ ని వారికి కూడా అద్దంకి దయాకర్ గారు ఇద్దరం కూడా దీన్ని మెయిల్ రూపకంగా కూడా కంప్లైంట్ చేస్తాము. అండ్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా దానికి సంబంధించి కూడా ఇలా తప్పుడు ప్రచారం చేసి వాళ్ళు ఎలక్షన్ లో ఓడిపోతున్నారు అని చెప్పి ఇటువంటి కొన్ని ఏజెన్సీలని అడ్డం పెట్టుకొని హరీష్ రావు కేటీఆర్ ఈ రకంగా డ్రామాలు ఆడి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పనిసరిగా ప్రజలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని ఒక సంపూర్ణ విశ్వాసం నమ్మకం మాకు. బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులున్నారు. ఖమ్మం వరంగల్ జాతీయ రహదారి తొర్రూరు మండలం నాంచారి మడూరు వద్ద గ్రానైట్ లారీ బీభత్సం. అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ. లక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. కరీంనగర్ నుండి కాకినాడ పోర్ట్ కు వెళ్తుండగా ప్రమాదం. వరుసగా గ్రానైట్ లారీల ప్రమాదాలతో హడలెత్తిపోతున్న ప్రజలు. ఎస్పీ కార్యాలయానికి వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. కర్నూలు చిన్నటేకూరు బస్సు ప్రమాదానికి నకిలీ మద్యం కారణమంటూ సోషల్ మీడియాలో శ్యామల ఆరోపణలు. శ్యామలతో పాటు 27 మందిపై కేసు నమోదు. కర్నూలు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన శ్యామలతో పాటు డీఎస్పీ కార్యాలయానికి భారీగా చేరుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్టర్కు అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పటిష్టం చేయాలన్నారు. చిన్నారులు ఆడుకునేందుకు ప్లే ఏరియాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పెద్దవారు సేద దిగేలా విశ్రాంతి మందిరాలు నిర్మించాలని, చెరువుకు నలువైపులా కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. చెరువు చుట్టూ ప్లాంట్స్ నాటాలని, ఇక్కడికి వస్తే ఆరోగ్యం అభివృద్ధి చెందేలా చూడాలన్నారు. ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కూకట్పల్లి నల్ల చెరువు ఆక్రమణలో 16 ఎకరాలుగా మిగిలిపోగా రెవెన్యూ గ్రామ రికార్డులను పరిశీలించి 30 ఎకరాల్లో ఈ చెరువును విస్తరించింది. చెరువులోకి జరిగిన FTL పరిధిలో నిర్మించిన 16 వ్యాపార షెడ్డులను అప్పట్లోనే తొలగించినట్లు తెలిపారు. చెరువులో పోసిన నిర్మాణ వ్యవస్థలను పాటు దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించడంతో 4 మీటర్ల లోతు పెరిగిందన్నారు. కేవలం 6 నెలల్లో 30 ఎకరాల మేర చెరువు తయారైందని తెలిపారు.
ప్రజా దీవెనలే కొండంత బలంగా ప్రచారంలో దూసుకుపోతున్న మాగంటి సునీతమ్మ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేద్దాం. మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపిద్దాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో బస్సు ప్రమాద బాధితులను పరామర్శించి ప్రమాదంలో గాయపడిన క్షతగాతులను న్యాయమైన వైద్యం అందించాలని, చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యంపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఘటనపై ఆర్టీసీ ఎండీ, పోలీస్ కమిషనర్, ఇతర అధికారులతో మాట్లాడడం జరిగింది. 19 మంది మృతి చెందగా 13 మృతదేహాలను గుర్తించాం. సిపి పోస్ట్మార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించాం. మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో 20 మంది చికిత్స పొందుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నాం. సాంకేతిక సమస్యల వల్ల రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం అవుతున్నాయి. సిపి అవినాష్ మహంతి. చేవెళ్ల ప్రమాద ఘటనపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ప్రమాద ఘటనపై పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఘటనా స్థలానికి చేరుకొని దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశం. క్షతగాత్రులను వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాట్లు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. రాంగ్ రూట్లో భారీ వేగంతో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు కుడివైపు భాగం మొత్తం నుజ్జునుజ్జు కాగా బస్సును ఢీకొట్టిన టిప్పర్ వాహనం బస్సుపై బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలు కోల్పోగా పలు తీవ్రంగా గాయపడ్డారు.